చూడండి, ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తే, దేవా నా దేవుడు నీవే, వేకునే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. చూడండి, దేవుని చూడాలని, దేవుని ప్రసన్నతను అనుభవించాలని వేకునే నేను నిన్ను వెతుకుతున్నానని దావీదు ఇక్కడికి రాస్తున్నాడు. ఈ కీర్తన రాసిన సందర్భం కూడా చూస్తే మనము దావీదు యోధా అరణ్యములో ఉండగా రచించినదంట. ఎక్కడ ఉన్నప్పుడు? యోధా అరణ్యములో ఉండగా రచించిన ఈ యొక్క కీర్తన ఇది. అరణ్యములోకి ఎందుకు వెళతాడు అంటే, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే, అరణ్య జీవితంలో కొన్నిసార్లు మనకు అనుకున్నవన్నీ కూడా అక్కడ దొరకవు. అరణ్య జీవితం అనేది అది భయపడుతూ దాక్కునే స్థలం. నక్సలైట్లు అందరూ కూడా ఎక్కువగా ఎక్కడికి వెళ్తారు చెప్పండి? అరణ్యాల్లో దాక్కుంటూ ఉంటారు. అలాగే కొంతమంది దొంగలైనా ఏదైనా పారిపోవాలంటే కొంతమంది అనువుగుండే స్థలం ఏంటంటే చెట్లలోకి వెళ్ళిపోయి గుబురుగా ఉండే స్థలాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అరణ్య జీవితము అంటే అది ఎలాంటిదంటే, ఒకలాంటి మనకు జీవితంలో చూస్తే అది అలక జీవితం అనుకోవచ్చు, అప్పుల జీవితం అనుకోవచ్చు, ఒకవేళ రోగాల జీవితం అనుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు దేవుని సన్నిధిలో చూడాలని దేవుని ప్రార్థన కూడా అప్పుడే మనకు వస్తుంది. అన్నీ బాగుంటే మనం ప్రార్థన చేస్తామా? అన్నీ బాగున్నప్పుడు రాజనగరంలో ఉండవలసిన, రాజభవనంలో ఉండవలసిన వ్యక్తి అరణ్య జీవితంలో గడుపుతున్నాడంటే ఏం చెప్పండి? తను భయపడుతూ దాక్కుంటూ ఉన్నాడు. సౌలు తనను తరుముతున్నప్పుడు తనను నిజంగా తను చాలా మరి ఏంటి నా పరిస్థితి ఏంటి ఇక్కడ ఎలా ఉందని చెప్పేసి యోధా అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి తను రాస్తూ ఉన్నాడు. నిజమే. చూడండి, దావీదు ఎక్కువగా కీర్తనలన్నీ కూడా ఆ ప్రార్థన అనుభవంలోకి రావటం కారణం. అలాగే శత్రువులు తన తరుముతున్నప్పుడు, అలాగే తన కుమారుడు కూడా తన అరణ్యం తరిగినప్పుడు కొన్నిసార్లు తన హృదయంలో నుంచి వచ్చిన అవన్నీ కూడా కీర్తనలు. పాటలు కూడా చాలామంది ఎప్పుడు పాడతారు చెప్పండి? వాళ్ళకి బాగా బాధలో ఉన్నప్పుడు, ఒకవేళ చచ్చిపోవాలనుకున్నప్పుడు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు నాకు ఈ పాట ఇచ్చాడను. చూడండి, కొంతమంది బాధలోనే పాటలు వస్తాయి, బాధలోనే ప్రార్థనలు వస్తాయి, బాధలోనే ఏడుపు వచ్చేస్తుంది, కన్నీరు వచ్చేస్తుంది. ఎప్పుడు లేని అబ్బా నిన్ను చూడాలని ఆశ ఉందయ్యా అని. ఎప్పుడు వస్తుంది ఆశ అంటే, ఒక మనిషికి కష్టం వచ్చినప్పుడు, ఒక మనిషికి శ్రమ వచ్చినప్పుడు దేవుడికి దగ్గరగా మనుషులు వెళుతూ ఉంటారు. నిజమే. శ్రమ రాకపోతే ఏ మనిషి కూడా దగ్గరకు రావటానికి ఇష్టపడడు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈయన అరణ్యములో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నాడు? దేవా నా దేవుడు నీవే, వేకునే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయముందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకున్నానయ్యా. నిజమే. ఎంతగా దేవుని, ఎందుకంటే ఒకప్పుడు దేవుని యొక్క ఆత్మచేత నింపబడి దావీదు గొప్ప కార్యాలు జరిగించేవాడు. గొర్రెలు కాసే సమయంలో కానివ్వండి, అలాగే మరి గొలియాతు విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా దేవుని యొక్క గొప్ప కార్యాలు తను అనుభవించిన వ్యక్తి. ఇప్పుడు సౌలు అతను తరుముతున్నప్పుడు అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ దాక్కుంటూ అక్కడ ఉన్నాడు. చూడండి, ఎందుకంటే ఎప్పుడైతే మనకు శ్రమలు వస్తాయో వాక్యం కూడా మనకు అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు మన ప్రార్థన కూడా టైం అనేది మనకు అప్పుడు సమకూర్చుకుంటాం. సామాన్యంగా ఇవాళ ఉపవాస ప్రార్థన ఉంది, ఇవాళ ఆన్లైన్ ప్రేయర్ ఉందంటే జనాలు రావటానికి ఖాళీ ఉంటే వద్దాం లేకపోతే లేదని అనుకుంటారు. చూడండి, అలాగే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక బలహీనత వచ్చినప్పుడు వాళ్ళ విషయంలో ప్రార్థన అనేది కోరుకుంటారు. నిజమే. ఒక సహోదరుడు కూడా ఇలాగే మరణ వ్యవస్థలోకి వెళ్ళిపోయాడు. తను ఇక చనిపోయే స్టేజ్లోకి వెళ్ళిపోయాడు. ఇక అటు ఇటుగానే ఉన్నాడు. ఇంటికి తీసుకొచ్చారు. ఆ తల్లికి ఎవరో మొత్తాన్ని చెప్పారు, దేవుని సన్నిధికి వచ్చి ఇలాగే ప్రార్థన చేసుకుంటుంటే తనలో కూడా ఒక విశ్వాసం వచ్చింది. ప్రార్థన చేసినాక తన భర్తలో తను ఆరోగ్యం కుదరపడతాం ఇవన్నీ గమనించింది. ఒక వారం మధ్యలో వెళ్ళి ప్రార్థన చేసాం. మళ్ళీ ఒకరోజు మళ్ళీ పిలిచింది, అయ్యా మీరు రండి అయ్యా ప్రార్థన చేయండి కొంచెం బాగుంటాయి అన్నాడు. మళ్ళీ నిన్న భోజనం చేసింది, అయ్యా ఇవాళ ఒక రాత్రికి మళ్ళీ వచ్చి ప్రార్థన పెడతారంటాం. ఏంటి బాబు ఎప్పుడు ప్రార్థనకు రాని వాళ్ళు కూడా ఎప్పుడు అడుగుతున్నారు ప్రార్థన అంటే, కొన్నిసార్లు ఆమెలో విశ్వాసం వచ్చింది.
ప్రార్థన చేస్తున్నప్పుడు తనలో తన భర్తలో మార్పును కానీ స్వస్థత కానీ ఇచ్చినప్పుడు తనలో ఆశ ఏంటంటే సంగముగా వచ్చి అలాగే దైవజనులు వచ్చి మా కొరకు ప్రార్థన చేయాలని. నిజమే. ఎందుకంటే శ్రమలో మనము ఎప్పుడైతే దేవుని వెతుకుతామో, దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఆ శ్రమ ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే దేవుని దగ్గర నడిపించుకుంటాడు. మన జీవితాన్ని దేవుని యొక్క మార్గములో నడిపించుకుని మన జీవితంలో ఒక ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని దేవుడు మనందరిని కూడా ఏం చేస్తాడంటే ఆయన సన్మార్గంలో మనల్ని నడిపిస్తాడు. నిజమే. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే కీర్తనకారుడు దావీదు ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే 55వ కీర్తనలో ఒక మాట మీకు చూపిస్తాను. అక్కడ 17వ వచనం చూద్దాం. 55వ కీర్తన 17వ వచనంలో దావీదు యొక్క ప్రార్థన ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో మనం గమనిస్తే దావీదు యొక్క ప్రార్థన ఎలా ఉందంటండి, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెడుతున్నాను. అంటే వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అంటే సాయంత్రం ప్రార్థన చేస్తున్నాడు, ఉదయం ప్రార్థన చేస్తున్నాడు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు 3 పూట్ల ఏం చేస్తున్నాడు? తను ప్రార్థన చేస్తున్నాడు. అంటే మనం 3 పూట్ల ఏం చేస్తాం? సరే, మనం చేసేది మనకు తెలుసు. ఒకటి, దావీదు యొక్క జీవితంలో సాయంత్రము ప్రార్థన, ఉదయం ప్రార్థన, మధ్యాహ్నం సాయంత్రం, ఇలాగూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. అలాగే దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? మొర్ర పెడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఎందుకు 3 పూట్ల ప్రార్థన చేయాలి అని అంటే, చూడండి, నిన్నటి భోజనం ఇవాళ తింటాం ఎవరైనా? నిన్నటి భోజనం ఇవాళ తింటామా? ఎందుకు? అది పనికిరాదు. అలాగే నిన్నటి ప్రార్థన నిన్నటికే. నిన్నటి ప్రార్థన నిన్ను శోధన తప్పించడానికి, దాని కొరకు ఏ రోజు ప్రార్థన ఆ రోజు మనం చేసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఆదివారం ఒక్క రోజున దేవుని సన్నిధిలో గడిపితే మిగతా వారం రోజులు కూడా ఖాళీగా ఉంటే మన ఆత్మీయ జీవితంలో మనం స్థిరపడతామా? ఆత్మీయంగా మనం ఎదుగుతామా? ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలో అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు కూడా 3 పూట్ల, మీరు దానియేలు జీవితం కూడా చూసుకోవచ్చు. ఏం చేసేవాడు? దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. దినమునకు 3 సార్లు ఎందుకు ప్రార్థన చేసేవాడు అంటే, ఒక వ్యక్తి ఆత్మీయంగా బలపడాలన్నా, ఒక వ్యక్తి శోధన నుంచి తప్పించబడాలన్నా, ఒక వ్యక్తికి ఎప్పుడు కూడా 3 పూట్ల ప్రార్థన అనేది అవసరము. అదో చెప్పండి, 3 పూట్ల కూడా మనకేం అవసరం? ప్రార్థన అనేది అవసరం. ఎందుకంటే ఉదయమున, మధ్యాహ్నమున, సాయంత్రమున కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. దావీదుకు ఒక అలవాటు ఉండేది. ఎందుకంటే ఆయన దినమున కంట 7 మార్లు దేవుని స్తుతించేవాడంట. ఎన్నిసార్లు అంటాను? 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 మార్లు. 119వ కీర్తన ఉంటుంది ఆ మాట, మీరు ఒక్కసారి చూడండి. 119వ కీర్తన 164వ వచనంలో అక్కడ దినమునకు 7 మార్లు దేవుని స్తుతించేవాడు ఉంటుంది. అక్కడ 119, 164 చదివినాను ఒకసారి. నీ న్యాయ విధులను బట్టి ఎన్నిసార్లు అంటే దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. 165 కూడా చదువు. నీ ధర్మశాస్త్రము ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు. అంటే వాళ్ళకి తొట్టిల్లుటకి కారణం అనేది ఉండదు ఇక. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ప్రేమించినప్పుడు. అలాగే దినమునకు ఎన్నిసార్లు చేసేవాడండి? 7 మార్లు దేవుని ఏం చేసేవాడంటేనైనా దేవుణ్ణి స్తుతించేవాడంట. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా దేవుని సన్నిధిలో ఎవరైనా సరే ఉదయకాలము వారి యొక్క కంఠ స్వరము దేవునికి వినబడేటట్లుగా చేస్తే వారి జీవితంలో నిజంగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల ఆ దినమంతా కూడా వారిని వెంబడిస్తూ ఉంటుంది. నిజమే. ఒక దైవజనుడు చెప్పాడు, ఒకరోజు అంట ఆయన ఉదయాన్నే 4 గంటలు అంట దేవుని సన్నిధిలో గడపకపోతే అంట సాతానే అతని మీద జయం పొందుతాడంట. ఎన్ని గంటలు అంటేనే ఉదయాన్నే ఆయన అలవాటు ఏంటంట,
ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో గడపడు. ఏ రోజైతే కొంచెం బద్దకిచ్చి ఇవాళ కోతకి వెళ్ళానో, ఇవాళ ఏదో కలుపుకి వెళ్ళానో, కొంచెం అలిసిపోయి ఆయన గనక ఎప్పుడైనా నిర్లక్ష్యంగా ఉంటే గనక సాతాను అంటే ఆ రోజున అతని మీద జయం పొందేవాడు అంటాను. కార్యాలు అంతగా అంత ఎఫెక్ట్ చూడలేకపోయాడు అంటాను. అందుకని నా జీవితంలో 4 గంటలు ఏ రోజైనా సరే కంప్లీట్గా నేను కొంచెం ప్రార్థన చేసుకోలేకపోతే ఆ రోజు నేను ఓడిపోయినట్లుగా నా జీవితంలో నేను చూసేవాడిని. అందుకనే దావీదు భక్తుడు ఏం చేసినట్టు తెలుసా? ప్రతి ఉదయమున నీ కృపతో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగినే నా ప్రాణాత్మ శరీరమును. ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగినే నా ప్రాణాత్మ శరీరమును. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే, నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచనే, యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. చూడండి, ప్రతి ఉదయమున, ప్రతి సాయంత్రము, ప్రతి మధ్యాహ్నం కూడా దేవుని సన్నిధి చేసాడ, ప్రార్థన చేసాడు. అందుకని ఆయన అన్నాడు, ఉదయమునే నేను నిన్ను వెదకదెను అంటున్నాడు. దేవుని సన్నిధిలో దావీదు నిజంగా ప్రతి దినము కూడా ఎప్పుడైతే అలాంటి ఉదయాన్నే ప్రార్థన జీవితం అనేది, అందుకని కొన్నిసార్లు తన జీవితంలో కూడా ఎప్పుడైతే అలాగూ తను ప్రార్థన చేస్తూ ఉంటాడో తన ప్రార్థనలు అంటే ఎలా ఉండేదంట, క్రొవ్విన మెదడు వలె ఉండేదంటున్నాడు. దానికి ఎలా ఉండేదంటండి, తనకు చదువుతా మాట కూడా మళ్ళీ ఒకసారి 63వ నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించు, రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు మెదడు నాకు దొరికినట్లుగా, ఎలా ఉంటుందంటే క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది, నా ప్రాణము తృప్తి పొందుచున్నది. చూసారండి, చూడండి, నా మంచముల మీదే నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. నిజమే. ఎందుకంటే కొన్నిసార్లు వాక్యము కూడా మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే, ఒక శ్రమలో, అరణ్య జీవితములో, అరణ్య యాత్రలో ఉన్నప్పుడు దావీదుకి తనకు వాక్యము ప్రార్థన ఎంత బాగా ఇష్టముగా ఉందో, కొన్నిసార్లు అలాగే మనకి ఎప్పుడైతే ప్రార్థన అనేది మనకి ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుందానా, నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో గడుపుతానా, నేను ఎప్పుడు దేవుని పాదాల దగ్గరికి వెళతానా, ఆశ అనేది ప్రతి బిడ్డలో కూడా దేవుడు ఒక శ్రమ వచ్చినప్పుడు దేవుడు అది అనుమతిస్తాడు. కొంతమందికి ఆ గ్రహింపు కూడా రాదు. ఎందుకంటే కొంతమందికి ఆ శ్రమలో కూడా దేవుని వెదికే ధన్యత కొంతమందికి దొరుకుద్ది. అందరూ బాధలు ఉన్న వాళ్ళందరూ దేవుని దగ్గరికి వస్తున్నారా? లోకంలో మీరు చూడండి, చాలామంది కూడా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నేను ఎందుకు ఈ బతకటం, చచ్చిపోతే పోద్దని చాలామంది చచ్చిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అప్పులు తీర్చలేక, కొన్నిసార్లు బలహీనతలను బట్టి, కొన్ని ఇంట్లో ఉన్న సమస్యలను బట్టి అపవాది మొట్టమొదటగా మనుషుల్లో ప్రేరేపించేది ఏంటి తెలుసా? ఎప్పుడు చచ్చిపో చచ్చిపో చచ్చిపో, ఇదే వాడి ఉద్దేశం. ఎందుకంటే ఒక మనిషిని ఎప్పుడు చంపాలన్న ఉద్దేశంతో అపవాది ఎప్పుడు వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ యేసయ్య ఎందుకు వచ్చేది తెలుసా? నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు కానీ లోకానికి వచ్చాడు. నిజమేనండి. చూడండి, అలాంటి ప్రార్థన చేయవలసిన వ్యక్తి ప్రతి ఉదయమున, ప్రతి మధ్యాహ్నమున, ప్రతి సాయంత్రమున కూడా ప్రార్థించే వ్యక్తి ఒక సాయంకాలం సమయంలో
ప్రార్థన చేయలేదంట. ఏం చేయలేదు? ప్రతి ఉదయం చేసేవాడు, ప్రతి మధ్యాహ్నం చేసేవాడు, ప్రతి సాయంత్రం కూడా ప్రార్థన చేసేవాడు. ప్రతి సాయంత్రం ప్రార్థన అది ఒక నైవేద్యం వలె దేవుని సన్నిధి చేరేది. ఆ సాయంత్రకాలం సమయంలో ప్రార్థన చేయవలసిన వ్యక్తి ప్రార్థన చేయకోకుండా తను ఏం చేస్తానంటే మిద్ది మీద తిరుగుతూ ఉన్నాడు. తను ఎప్పుడైతే అలా మిద్ది మీద తిరుగుతూ ఉన్నాడో ప్రార్థన చేయవలసిన వ్యక్తి, ఎందుకంటే ఆ కాలము వసంతకాలం అన్నాడు. ఏ కాలం అంటది? వసంతకాలం. అంటే ఆ కాలంలో రాజులు యుద్ధములు చేసే కాలం. యుద్ధములు చేసే కాలము. అలాగే యోవాబు తన పనివారితో తన సైన్యంతో యుద్ధానికి వెళ్ళిన ఆ సమయంలో రాజుగా తను కూడా ముందుండి సైన్యము కొరకు నడిపించవలసిన వ్యక్తి, లేదంటే ఒకవేళ సైన్యము కొరకు ప్రార్థించవలసిన వ్యక్తి సాయంత్రం సమయంలో అరణ్యములో నుండి ఎప్పుడైతే తను బయటకు వచ్చాడో, రాజనగరాలకు ఎప్పుడో వచ్చాడో, రాజ్యభవనంలో ఎప్పుడైతే ఉంటున్నాడో ఆ రాజ్యభవనంలో ఆ మునుపటి ప్రార్థన అనేది లేదు. అరణ్యములో ఉన్నప్పుడు వేకువన నిన్ను వెదుగుతానని చెప్పిన ప్రార్థన, ప్రతి ఉదయమున, ప్రతి మధ్యాహ్న, ప్రతి సాయంత్రమున కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వ్యక్తి, ఎన్నో జయాలు పొందిన వ్యక్తి, సాయంత్రం సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన ఒక నైవేద్యమేలే ఉంటుందన్న చెప్పిన వ్యక్తి ఆ సాయంకాలము ప్రార్థన చేయటం మానేసి మిద్ది మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. చూడండి, మీకు ఆ రెఫరెన్స్ కూడా మీకు చూపిస్తారు. 2వ సమూయేలు చూడండి, 11వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. 2వ సమూయేలు 11వ అధ్యాయము ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్యయునైన బెత్షెబా అని తెలియజేయగా. చాలు తల్లి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ రోజున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయి ఒక స్త్రీ కనపడింది. అంటే చూడండి, ప్రార్థనతో ఉండే ఏ వ్యక్తి అయినా సరే మోహపు చూపు చూసే ప్రతి వ్యక్తి కూడా అంట వాక్యం ఏం చెప్పి తెలుసా, అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసినట్లు అవుతుందని వాక్యం చెప్తుంది. చూడండి, ఎందుకంటే ఇంకొక చోట రాయబడింది, మొదటి చూపు అది అంత తప్పు కాదు, కానీ 2వ చూపు 3వ చూపు ఏమవుద్దంట, అది ఒకసారి అనుకోకుండా చూసాము, మళ్ళా నువ్వు వల్ల అది ఇంకోసారి చూద్దాం అన్న మనసు నువ్వు చూసావనుకో, అదేమవుతుంది? పాపం అవుతుంది. అందుకని కొంతమంది ఆలోచన ఏంటి తెలుసా, మొదటి చూపులోనే కంటిన్యూ అయిపోతే 2వ చూపు దాకా అవకాశం రాదు, కానీ దాన్నే 2వ చూపుగా కాకుండా మొదటి చూపుగా కంటిన్యూ చేస్తే బ్యాచ్ కూడా ఉన్నారు. అంటే ఏంటి? బైబిల్లో ఏముంది? మొదటి చూపు తప్పు కాదు, కానీ 2వ చూపు పాపము. కాబట్టి మొదటి చూపు కంటిన్యూ చేసేస్తే అదే మొదటి చూపుగా చూసేయచ్చు అన్నట్టుగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా, ఒక స్త్రీని ఎవరైనా సరే, స్త్రీనైనా పురుషునైనా సరే, మోహపు చూపుతో చూసు ప్రతి వ్యక్తి కూడంట హృదయంలో ఏమవుతుంట? పాపం అంటది, వ్యభిచార పాపం అంట. అందుకని నీ కన్ను చెడినదైతే ఏమన్నాడు, నీ దేహం అంతా కూడా చెడిపోయింది. కాబట్టి 2 కళ్ళు కలిగి నువ్వు నరకంలో పడవేయబడి కంటే ఒక కన్ను కలిగి నువ్వు పరలోకం వెళ్ళటం కూడా మంచిదని కూడా వాక్యం రాయబడుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి చూపులు మాత్రమే కాదు, కానీ ఆ వ్యక్తి యొక్క చూపును బట్టి తన జీవితంలో నిజంగా ఆలోచనలన్నీ పాడైపోతాయి, తన తలంపులన్నీ పాడైపోతుంటాయి. ఎప్పుడైతే తన ఆలోచనలు తలంపులు పాడైపోతాయో తను పాపము చేయటానికి అవకాశము ఉంటుంది. అందుకంటే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడూ కూడా ఎలాగుండాలంటే వాక్యాన్ని మనం ధ్యానించేవారుగా ప్రార్థనతో మనము కాపుదల అనేది మనకు కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడి సన్నిధిలో ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు ఒక దేవునితో ఒక నిబంధన చేసుకుంటాడు. యోబు వలె. యోబు ఏమన్నాడు తెలుసా, నేను కన్యకను నేను ఎలాగూ చూడగలను. ఒక కన్యకు నేను ఎలాగూ చూడగలను, ఒక నిబంధన చేసుకున్నాడు. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే పరిశుద్ధత లేకుండా ఎవరినో కూడా మనం దేవుని చూడలేము. ఏం చెప్తుంది వాక్యం? పరిశుద్ధత లేకుండా ఎవరం కూడా దేవుని సన్నిధిలో మనము వెళ్ళలేము. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఎప్పటి మురికి మనం అప్పుడే గడుక్కోవాలి. ఏం చేస్తాం?
ఏ రోజు మురికి ఆ రోజు కడుక్కుంటామా, తర్వాత కడుక్కుందాం అనుకుంటారు ఎవరన్నా? ఏ రోజు మురికి ఆ రోజు కడుక్కోవాలి. విదేశాల్లో అయితే టిష్యూ వాడతారంట. అది మనకి ఎలా ఉంటుంది? చిచ్చి 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 అనిపిస్తూ ఉంటుంది. మనకి ఏం టిష్యూ వాడతామేంటి అనిపిస్తూ ఉంటుంది. చూడండి, కొన్నిసార్లు మనకు దేవుని యొక్క బిడ్డలుగా ఏ రోజైనా మాలిన్యము మనకు అంటబడినప్పుడు, అందుకని ప్రతి ఉదయమున, ప్రతి మధ్యాహ్నమున, ప్రతి సాయంత్రమున ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే పగల మనం రకరకాలైన పరిస్థితుల్లో మనం బయటికి వెళుతూ ఉంటాం. పొలంలో వినరాని మాటలన్నీ వింటూ ఉంటాం. అలాగే ఆటోలో వెళ్ళినప్పుడు వినకూడని పాటలు కూడా వింటూ ఉంటాం. కొన్నిసార్లు మనం తెలియకోకుండానే లోకంలో రకరకాలైన మురికి, ఇళ్ళ పక్కన ఉన్న మురికి, ఆ మురికి ఈ మురికి అంతా చెత్త అంతా కొన్నిసార్లు వద్దన్న కొందుకు ఏమవుతుంది? కొట్టుకొస్తూ ఉంటుంది. అది నువ్వేం చేయదు తెలుసా? దాని విషయంలో నువ్వు ప్రార్థన చేసి, ప్రభా నాలో నుంచి ఈ మలినం కడిగేసి నన్ను పరిశుద్ధపరచు. ఈ సోపుతో నన్ను ఏం చేయమన్నాడు? నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఎప్పటి మురికి అప్పుడే కడుక్కోవాలి. ఎప్పటి పాపం అప్పుడే ఒప్పుకోవాలి. ఒప్పుకుందాంలే, చూద్దాంలే, ఈసారి మీటింగులో ఒప్పుకుందాంలే, ఈసారి బలారాధన వచ్చిన ఒప్పుకుందాంలే. దాన్ని వాయిదా వేయొద్దు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దాన్ని మళ్ళా వాయిదా వేసావో నీ హృదయం ఏమైపోద్ది అంటే కఠినమైపోతుంది. ఇక రోజుకి అలాగే ఉంటుంది. ఇంట్లో సమస్యలు వస్తూనే ఉంటాయి. నిన్ను ఏదో ఒక విధంగా ఆటంకం పెడతా ఉంటాడు అప్పు అది. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి దేవుని సన్నిధిలో మనము అలాంటి మురికి దాచిపెట్టుకుని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయగలుగుతామా? చూడండి, ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు. 24వ కీర్తన 3వ వచనం చదవను ఒకసారి. 24వ కీర్తన 3, 4 చదవచనాలు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు, వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. చూసారండి, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధంలో నిలవగలిగిన వాడెవడు? దేవుని సన్నిధిలో మనం ఎలాగో ప్రార్థన చేయగలుగుతామో? మనం మురికి అనేది మనలో పెట్టుకుని చెడ్డ కార్యాలు, చెడ్డ జీవితాలు మన హృదయంలో పెట్టుకుని ఎలాగ చేతులెత్తును ప్రార్థన చేయగలుగుతావు? ఎలాగ మోకరించి ప్రభువాను అనగలుగుతావు? హృదయంలో రకరకాలు ఉండొచ్చు. ఒకవేళ ఎవరన్నా దూషించవచ్చు, ఒకవేళ ఏదైనా పొరపాటుగా మన జీవితంలో జరిగి ఉండొచ్చేమో, కానీ ఎప్పటి మురికి అప్పుడే మనం కడుక్కోవాలి. ఎప్పటి విరోధమైన స్వభావం ఉంటే దాన్ని వెంటనే మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు ప్రసంగం. ఏమన్నాడు? నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఏం చూసుకోవాలా? మొహం చూసుకోవాలి, బట్టలు చూసుకోవాలా, జుట్టు చూసుకుంటాం. అంటే మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఇవన్నీ చూసుకుంటాం. వీటికన్నా ముఖ్యంగా ఏం చూసుకోమన్నాడు? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎక్కడ మనం తప్పిపోయామో, గత వారం ఒకవేళ ఎక్కడన్నా ఏ మురికి మనలో ఉందో, ఏ చెడ్డ చూడని చూసామో, ఏది వినకూడని విన్నామో, ఎవరితో మాట్లాడకూడని మాట్లాడామో, ఒకవేళ ఏదైతే నీ హృదయంలో దోషారోపణ చేస్తుందో దాని విషయంలో నువ్వేం చేయాలంటే ఎప్పటి అపవిత్రత అప్పుడే. అందుకని దావీదు భక్తుడే అన్నాడు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే దేవుని మందిరంలో నిలబడగలుగుతాడు. అవునండి, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడూ కూడా వ్యర్థమైన వాటిని మనము మనసులో పెట్టకూడదు. ఈ రోజున ఏది మనకు వ్యర్థమో అదే వాటి ఎందే. ఎందుకంటే ఈ లోకంలో ఏది మనతో రాదని సంగతి తెలుసు అందరూ తెలుసా? ఈ లోకంలో మనతో ఏది రాదు. లోకము ధనాశులు గతించును కానీ దేవుని చిత్తము చేయువాడే నిరంతరము నిలుస్తాడు. మరి ఈ లోకంలో మనం ఏది సంపాదించినా అవన్నీ విడిచిపెట్టాల్సిందే. కానీ ఈ లోకంలో మన జీవితంలో మన సమయం అంతా కూడా వ్యర్థమైన టైంపాస్. ఇదివరకు గ్రూప్గా చూసేవాళ్ళు సినిమాలు, దానిలో కొన్ని ఉండొచ్చు ఉండకూడదని సెన్సార్ బోర్డు కూడా కొన్ని నియమించేది. ఇప్పుడు ఇండివిజువల్గా చూసే అవకాశం వచ్చింది సెల్ ఫోన్లో. ఏమొచ్చింది? ఎవరు పర్సనల్ వాళ్ళకే. ఆడేం పాట వింటున్నాడో కూడా అర్థం కాదు, ఎవరికాడు చెవులో పెట్టేసుకుంటాడు. ఆడు ఏం చూస్తున్నాడో కూడా ఎవరికి అర్థం కాకుండా రకరకాల స్క్రీన్లు కూడా వచ్చేసినాయి. చూడండి, ఈ రోజున వ్యర్థమైన వాటి విషయంలో
ఈ రోజున అనేక మంది వాటి సమయాన్ని ఇస్తున్నారు. వ్యర్థమైన వాటి ఎందుకే వాటికి నిజంగా వాళ్ళు ప్రాధాన్యత కూడా ఇస్తూ ఉన్నారు. ఇవాళ ఏది మనకు ఆశీర్వాదకరమైంది, ఏది మనకు దీవెనకరమైంది? ఎందుకంటే దేవుని మందిరములో మనం గడపవలసిన మనము దేవుని మందిరంలో గడపకపోతే ఈ రోజున అపవాది నిన్ను రకరకాలుగా ఎన్నో వాటిలో నేను ఇరికిస్తూ ఉంటాడు. అందుకని చూడండి, ఉండవలసిన చోట నీవు ఉండకపోతే ఉండకూడని చోట నువ్వు ఉండాల్సి వస్తుంది అన్నాడు. ఒకసారి చెప్పనా? ఉండాల్సిన చోట నువ్వు ఉండకపోతే ఉండకూడని చోట అంట నువ్వు ఉండాల్సి వస్తుందంట. అంటే ఆదివారం దేవుని మందిరంలో ఉండాల్సినోడు ఐమాక్స్ థియేటర్కి వెళ్ళావు అనుకో, ఇంకెక్కడికన్నా నువ్వు చూడగానే కోడి పందాలకి వెళ్ళావు, ఇంకో చోట వెళ్ళావు, ఇప్పుడే వచ్చేద్దాం ప్రార్థన అని చెప్పేసి పొద్దున్నే నువ్వు వెళ్ళగూడని చోట నేను తీసుకెళ్తే అది నిన్నేం చేస్తా తెలుసా? అసలైన కోడి పందాలు వేసి వాళ్ళని పారిపోతారు, నిన్ను తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతారు. ఎక్కడ ఉండాలి నువ్వు? దేవుని మందిరంలో ఉండవలసిన వ్యక్తి దేవుని మందిరంలో ఉండవా? నువ్వు ఏదో స్నేహాలని ఫ్రెండ్లని ఇప్పుడే బండి వేసుకెళ్దామని చెప్పి ఆడెక్కడికో నిన్ను తీసుకెళ్తాడు. వెళ్ళేటప్పుడు బండి ఎక్కడో డై అని గుద్దుతాడు, హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి. అంతే. దేవుని సన్నిధిలో గడపవలసిన మనము దేవుని సన్నిధిలో గడపకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడానికి నీకు అధికారం లేదు. పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా నువ్వు ఆచరించాల్సిందే, అది ఆజ్ఞ. అంతే. ఆజ్ఞాతిక్రమం ఏమవుతుంది? పాపం. అలాగే చేయవలసిన పని నీవు చేయకపోతే చేయకూడని పనికి నిన్ను చేయాల్సి వచ్చేలా చేస్తాడు. చేయాల్సిన పని నువ్వు చేయకపోతే చేయకూడని పని నువ్వు చేయాల్సి వచ్చేలా చేస్తాడు. ఎగ్జాంపుల్ చెప్పనా? సంసోన్ గారు ఒక ఆయన ఉన్నారు, మన మంచి బలమైన వ్యక్తి. ఆయన తిమ్నాథ్కి వెళ్ళాడు. అక్కడ చూసి నాకు ఈ అమ్మాయి కావాలన్నాడు. అరే అబ్బాయి, మన స్వజన్లో పిల్లలు ఎక్కడ లేరు అన్నట్టుగా నువ్వు తిమ్నాథ్కి వెళ్ళి అలాగే నువ్వు వెళ్ళి అలాంటి స్త్రీలను వివాహం చేసుకుంటాం మంచిది కాదు నాన్న తల్లిదండ్రులు చెప్పారు. విన్నాడా? నాకు నచ్చింది, నాకు కావాల్సిందే, మీరు నాకు చేస్తారా, నాకు చెయ్యరా? చూడండి, తను ఎన్ని చెప్పినా తల్లిదండ్రుల మాట లెక్క చేయలేదు. తను అనుకున్నాడు, నేను చాలా బలం ఉంది, నేను ఎవరినైనా చంపగలను, నిజంగా నాకు అలాంటి బలం ఉంది కాబట్టి ఆ బలాన్ని ఎలా వాడుతున్నాడాను? తన బలాన్ని స్త్రీలకి అలాగే తనకు అడ్డొచ్చిన వాళ్ళని చంపడానికే వాడుతున్నాడు తప్ప దేవుని మహిమ కొరకు తను వాడలేకపోతున్నాడు. నిజమే. ఈ రోజున దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానమైన బలమైన నీ డబ్బైనా ఏదైనా అది ఎవరి కొరకు వాడాలో తెలుసా? నీ కొరకు, నీ కుటుంబం కొరకు, దేవుని కొరకు దాన్ని వాడాలి. అంతే తప్ప ఎప్పుడూ కూడా నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వద్దని నిజంగా సామెతలు మనం చూస్తూ ఉంటే చాలా విషయాలకు రాయబడి ఉంది అక్కడ. నిజమే. ఎందుకంటే చాలా సందర్భాల్లో కూడా సంసోన్ లాంటి వాళ్ళు ఈ రోజున చాలామంది నష్టపోతూ ఉన్నారు. ఒకసారి చూపిస్తాం మీకు ఆ వాక్య భాగం. న్యాయాధిపతులు చూద్దాం, 16వ అధ్యాయము 19 నుంచి 20 దాకా ఒకసారి చదువున్నాను. ఒకసారి న్యాయాధిపతులు 16వ అధ్యాయము 19 నుంచి 20 దాకా చదువున్నాను. ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఆమె సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతను తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతను బంధించిరి. అతడు బందీ గృహములో తిరగలి విసిరివాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొల్చుటకు మొదలు పెట్టెను. చూడండి, ఎక్కడ ఉండాల్సిన వ్యక్తి ఎక్కడున్నాడు? తన స్వజంలో దేవుని కొరకు మండవలసిన వ్యక్తి, తన స్వజంలో దేవుని కొరకు బలంగా వాడబడాల్సిన వ్యక్తి వేశ్యల దగ్గరికి వెళ్ళిపోయి నాజీరు చేయబడిన వ్యక్తిని కూడా గ్రహింపు లేకోకుండా తన బలం ఎక్కడుందో కూడా స్త్రీలతో విసిగిపోయి సావుగోరి చెప్పేస్తాం వల్ల అతనికి తల మీద క్షౌరం చేయబడినప్పుడు తన బలమంతా కూడా పోయింది.
యెహోవా అతను ఎడబాసినని అతను ఎరుగలేదంట. చూసారా, దేవుడు అతను విడిచిపెట్టేసాడు, నాకు సంగతి కూడా మర్చిపోయాడు. దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు? అందుకని ప్రతి ఉదయమున, ప్రతి మధ్యాహ్నం, ప్రతి సాయంత్రము కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. అవునండి, ఇశ్రాయేలు ఆ దినాల్లో ఏ రోజు మన్నా ఆ రోజే. అవునా? అరణ్యాత్మ వెళ్ళేటప్పుడు ఏం చేశాడు దేవుడు వాళ్ళకి? ఏ రోజు మన్నా ఆ రోజే. తర్వాత కోసం లేదు అక్కడ, రేపు కోసం అని ఉంచుకుందామని లేదు అక్కడ. ఏ రోజు మన్నా ఆ రోజు వరకే. అవునండి, చూడండి, ఈరోజు ప్రార్థన ఆ రోజు మనము దాన్ని జాగ్రత్తగా మనం కొనసాగించుకోవాలి. అందుకని మనం పరీక్షించుకోవాలి ఇప్పటికప్పుడే. అయ్యా, నాలో ఎక్కడన్నా నీకు ఆయాసకరమైన మార్గం నాలో చూడు, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు. దావీదు ఎందుకు అనుకున్నాడు చూడండి? ఎందుకంటే ఎలాంటి వ్యక్తినైనా సరే అపవాది ఓడించగలుగుతాడు. ఇందాక చెప్పాను కదా, ఓ దైవజనుడు ఏమన్నాడు? ఏ దినమందు అయితే నేను 4 గంటలు దేవుని సన్నిధిలో గడపలేకపోతానో ఆ దినమందు సాతాను నా మీద విజయం పొందని చూస్తున్నాను అన్నాడు ఆయన. నిజమే. ఎందుకు మన ఇళ్లలో శ్రమలు, ఎందుకు మనకి కష్టాలు, ఎందుకు ఈ అనారోగ్యాలు, ఎందుకు పద్దాక హాస్పిటల్ చుట్టూ తిరగటం? నిజమే. ఈ రోజున మనుషులకు అర్థం కానీ ఏంటి తెలుసా? ఈ రోజున అనేక మంది అనుకుంటున్నారు, నేను ఎంతో అది చేశాను ఇది చేశాను కదా, నాకేం అవ్వలేదు అనుకోవచ్చు. ప్రసంగి ఒక మాట చెప్పాడు, ఆ మాట మీకు చూపిస్తాను. 8వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ఒకసారి. ప్రసంగి 8వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగబోవుట చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. హృదయపూర్వకంగా ఏం చేస్తారంటే దుష్క్రియలు చేస్తారంట. అంటే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా వాడికి రావట్లేదని. నేను చేశాను కదా, నాకేం అవ్వలేదుగా, నాకేం అంటుకోలేదుగా. ఒకరోజు ఆగాల. చూడండి, కొన్నిసార్లు మనుషులు అనుకోవచ్చు, అనేక మంది కూడా ఈ రోజున వాళ్ళ జీవితంలో వాళ్ళ చేతులారా పాడు చేసుకుంటున్నారు. ఒక తల్లి ఇలాగే అంటుంది, అయ్యా నా పిల్లోడికి అన్ని అలవాట్లు వచ్చేసినాయి అయ్యా, నా పిల్లోడు నిజంగా అన్ని విషయాల్లో కూడా పాడైపోయాడు చెప్తా ఉంటుంటే, అమ్మ మీ భర్త బిడ్డను మరి గద్దించడా? పిల్లోడు ఇలా ఉన్నాడని నువ్వు చెప్తున్నావు కదా, పిల్లోడి విషయంలో నీ యజమానుడు మరి పిల్లోడిని గద్దించడా అంటే, ఈ వయసులో ఇది కామనే అన్నాడంట. అన్నాడు, ఈ వయసులో ఇది కామను, నీకు బైబిల్ తెలుసా అన్నాడంట. తెలుసు అన్నంట. ఏముంది బైబిల్లో? యవనస్తులు తప్పక. మరి బైబిల్ రాసి ఉంటే మరి అట్ట అయిపోయాడు అంటావేంటే? లేదయ్యా, ఒక అమ్మాయితో కూడా వెనకాల వెళ్తున్నాడయ్యా, ఆడు వయసులో ఇంకా పెరవాలా నాకు మీద అన్నాడంటే ఏమని చెప్పాలి? చూడండి, ఈ రోజున ఎలా ఉన్నారంటే మనుషులు ఏది విత్తుతారో అదే కోస్తారు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మన జీవితంలో నిజంగా మనము జాగ్రత్తగా, మనం ఎప్పుడైతే మన యొక్క స్వభావాలు, మన మురికి స్వభావాలు వాటిని ఒప్పుకోకపోతే వాటిని మన తర్వాత మన బిడ్డలో చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రోజు నువ్వు రొమ్ము కొట్టుకుని ఏడవక ముందే, ఆ రోజు నువ్వు బాధపడక ముందే నీ హృదయములో దేవుడు జ్ఞాపకం చేసినప్పుడైనా సరే కనీసం ప్రభువా నేను ఇలా జీవించాను, నా కుటుంబంలో నేను ఇలా బ్రతికాను, నా బాల్యకాలం ఇలా బ్రతికాను, నా యవ్వనకాలం ఇలా బ్రతికాను, నా యొక్క మధ్య వయసులో కూడా ఇలా బ్రతికాను. నీ యొక్క జీవితం ఏదైతే ఉందో వాటిని ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ఏం తెలుసా, ఒప్పుకొని ప్రభు కృప కొరకు నువ్వు ప్రార్థన చేయాలా, ప్రభు సన్నిధిలో బ్రతికినాడుకోవాలా. ఇది కామనేలే, ఈ వయసులో అలాగే జరుగుతాయిలే, నువ్వు అలా టేక్ ఇట్ ఈజీకి తీస్తే అది నీతో పోదో. రాహాబు పాపము వంశాల వారిగా వచ్చినట్లుగా అది తరతరాలు వెనకాల వస్తూనే ఉంటుంది. నువ్వు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు అన్నాడు. క్రీస్తు యేసునందున వారికంట అప్పుడు ఏ శిక్ష విధి ఉండదు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆ మురికి అంతా కడిగేసుకోవాలా, నీ దోషాలు నీ హృదయంలో ఉన్నాయి, నీ పితరుల దోషాలు కూడా ఒప్పుకునే అవకాశం ఉంది. ప్రభు చెప్తున్నాడు, మన పాపంలో మనం ఒప్పుకొని వెళ్ళా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపంలో క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను ఏం చేస్తాడు తెలుసా, పవిత్రగా చేస్తాడు. నాకేం జరగలేదులే, నాకేం అవదలేదులే, అవన్నీ కామన్లే నువ్వు అనుకున్నావు అనుకో, ఒకానొక రోజు ఉంటుంది
అందుకని అనుభవంతో చెప్తున్నాడు సొలొమోను గారు ఇంకొక చోట 9వ అధ్యాయం 12వ వచనం, ప్రసంగి 9వ అధ్యాయం 12వ వచనం కూడా చదువున్నాను ఒకసారి. తమ కాలము ఎప్పుడు వచ్చునో అది నరులెరుగరు. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు. చేపలు బాధకరమైన వల యందు చెక్కబడినట్లు, పెట్టెల వలలో పడబడినట్లు. అశుభ కాలమున, ఏ కాలం అంటున్నది? అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారు చెక్కబడిపోతారు. పెట్టలు తెలుసా ఎప్పుడు వల్ల పడిపోతాయో? ఎప్పుడు నీకు తలుపు గడబెడద్దో నీకు తెలుసా? ఎప్పుడు నువ్వు ఇరుక్కుపోతావో తెలుసా నీకు? తెలవదు. ఏ రోజైతే అశుభ కాలమున ఆ రోజున టైం బ్యాడ్ అనుకుంటా చూసావా? అరే రే 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 దొరికిపోయానా అన్నాడు ఎవరో, ఆహాబు రాజు అన్నాడు. అరే రే నేను ఇట్లా దొరికిపోయానేంటి ఆయన అనుకుంటున్నాడు. నాకేంటిలే అనుకున్నాడు. భార్య చక్కగా చెప్తుంది సలహా, ఏంటయ్యా నువ్వు ఏంటి చేతకాని వాళ్ళ కూర్చున్నావు నువ్వు ఇక్కడ? ఆ నాబో ద్రాక్ష తోట ఎంతసేపు అది, నేను ఆడి చిటుకులో లేపేస్తానని అబద్ధ సాక్ష్యాలు చెప్పించేసింది, రాళ్లతో కొట్టి చంపించేసింది. ఇక మొత్తం దాన్ని ఆక్రమించుకుందామని చక్కగా అక్కడ దాకా వెళ్ళాడు. మళ్ళీ దైవజనుడు అక్కడికి వచ్చాడు. చూసారా? అంటే చూడండి, నేను నీకు చిక్కబడిపోయానా అన్నాడు అక్కడ. దేవుడి కళ్ళ నుండి ఎవడన్నా తప్పుకోగలుగుతాడో చెప్పడు. దేవుడి కళ్ళ నుండి ఎవడ తప్పుకోలేడు. నువ్వు ఇంట్లో ఉన్నా, నువ్వు గదిలో ఉన్నా, నువ్వు అంతరంగంలో నీ మూలుగులు కూడా దేవుడు ఇనే దేవుడు. నీ రహస్య జీవితం కూడా ఎరిగిన దేవుడు ఆయన. ఎవరో ఆయన కళ్ళ నుండి తప్పుకోలేరు. ఎందుకంటే కొన్నిసార్లు నీ హృదయం నిన్ను మోసం చేస్తూ ఉంటుంది. నీ హృదయమే నిన్ను అన్ని రకాలుగా కూడా నిన్ను నష్టపరిచేలా చేస్తుంది. దావీదు చేసిన పొరపాటును బట్టి ఏమీ తెలవనట్టుగానే దావీదు ఎంత అంటే నిజంగా తను చేశాడు, తప్పంతా చేశాడు, పొరపాటు అయిపోయింది. అయ్యో ఇలాగుందని నిజంగా తను చేసిన దాన్ని బట్టి మనసులో పశ్చాత్తాపడుకోకుండా తన మనసులో అపవాది ఇంకేం చేస్తా తెలుసా? నువ్వు వాడిని తీసుకొచ్చేసి, ఎవరిని? బెత్షెబా భర్త, తను తీసుకొచ్చేసి నువ్వేం చేయమన్నాడు అతన్ని? ఉరియాని నువ్వు చంపేసేయ అంటున్నాడు. ఎందుకంటే దావీదు ఎంత ప్రార్థనాపరుడు అంటే ప్రతి ఉదయమున చెప్పాల, ప్రతి మధ్యాహ్న, ప్రతి సాయంత్రం కూడా ప్రార్థనలో ఉన్న వ్యక్తే కదా. ఇంకో గుణగణం చెప్పమంటారా? దేవుడు అతను అన్నాడు, దావీదంట నా హృదయానుసారుడు అన్నాడు. ఏమన్నాడు? దావీదు నా హృదయానుసారుడు. ఇంతగా దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి కదా, ఇంతగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తి కదా. అంత మాత్రమే కాదు, ఒక రోజున రెఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి. 2వ సమూయేలు చూడండి. మొదటి సమూయేలు 24వ అధ్యాయం 5వ వచనం చదువునాను ఒకసారి. మొదటి సమూయేలు 24వ అధ్యాయము 5వ వచనం చదువునాను. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనస్సు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పాను. చూసారా? అంటే ఎంత మంచి వ్యక్తి అంటే, నిజంగా ఏ వ్యక్తి అయినా శత్రువు చేతికి దొరికినప్పుడు చంపకుండా ఉంటాడా? సైన్యం అంటుందా నీ చేతికి వాళ్ళు చిక్కాడు, చక్కగా పడుకున్నాడు, నువ్వు వెళ్ళి చంపేసేయి అన్నాడు. అక్కడ దాకా వెళ్ళాడు. వెళ్ళినాక ఎందుకనో మనసు ఒప్పట్లా. అతనికి ఆలోచన ఏంటి? ఇతడు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి. దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిని చంపి ఎవడు తప్పించుకుంటాడు? అతనేమో దావీదుని చంపాలనేమో ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అందుకనే అరణ్యంలో కూర్చున్నాడు. ఈయనకేమో బోళని పాటలు వచ్చేస్తున్నాయి, బోళంత ప్రార్థన చేసేస్తున్నాడు. ఈ ప్రార్థన జీవితం అతను ఏం చేసిందంటే, అరణ్యములో దాక్కుంటూ కూడా ఉన్న సమయంలో కూడా శత్రువు తన చేతిలో చిక్కినప్పుడు కూడా వీళ్ళంటున్నారు మంచి అవకాశం వచ్చింది అతను చంపేసి అంటే, వస్త్రపు చెంగు కత్తిరించినందుకు కూడా బాధపడ్డాడండి. మరి మంచోడా కాదా చెప్పండి? మంచోడే కదా. మరి ఎంత మంచి వ్యక్తి ఎప్పుడూ హృదయం కఠినమైపోయింది. ఇందాక చెప్పా, ప్రతి ఉదయమున, ప్రతి మధ్యాహ్నమున, ప్రతి సాయంత్రమున చేసే ప్రార్థన వ్యక్తి ఆ సాయంత్రం సమయంలో మిద్ది మీద తిరుగుతుండగా తను ఎప్పుడైతే తన హృదయంలో పాపము చేశాడో హృదయము కఠినమైపోయింది.
ఒక వ్యక్తిలో ఎప్పుడైతే పాపాన్ని దాచుకుంటాడో, ఒక వ్యక్తి తను చేసిన పాపాన్ని కప్పుపుచ్చుకుంటాక ప్రయత్నం చేస్తాడో, ఆ వ్యక్తిలో ఎప్పుడూ కూడా దుష్టుడు ఇంకా హృదయాన్ని కఠినం చేయటం మాత్రమే కాదు, తను ఎన్నడూ కూడా ఊహించని పరిస్థితుల్లోకి అతను తీసుకెళ్ళిపోతాడు. నిజమే. తను ఉండవలసిన చోట ఉండకపోతే ఉండకూడని చోట ఉండేలా చేస్తాడు అపవాది. నిజమే. దేవుని పాదాల దగ్గర గడపవలసిన వ్యక్తి ప్రతి ఉదయమున, ప్రతి మధ్యాహ్నం, ప్రతి సాయంత్రము కూడా దేవుని సన్నిధిలో గడిపే వ్యక్తి సాయంత్రం సమయంలో ప్రార్థన చేయకోకుండా ఎప్పుడైతే తన మిద్ది మీద అటు ఇటు తిరుగుతున్నాడో అపవాది శోధించడం ప్రారంభించాడు. కన్నులతో మాత్రమే కాదు, తన హృదయంలో కూడా పాపం చేశాడు. అలాగే ఆ స్త్రీతో కూడా పొరపాటు చేశాడు. అంత మాత్రమే కాదు, తన హృదయం ఎంత కఠినమైపోయిందో తెలుసా? నిజమే. ఈ లోకంలో మనుషులు అనుకోవచ్చు, నేను ఇదంతా కూడా మనుషులు కాకపోతే ఎవడు చేస్తారులేండి, మనుషులు పొరపాటు చేయకపోతే ఎవడు చేయడం, మనిషి అన్నాక పొరపాటు చేస్తాం సహజం అనుకోవచ్చు. కానీ ఈ లోకంలో మనుషులకు అర్థమైంది ఏంటో తెలుసా? పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ లోకంలో పాపులకి చోటు అనేది పరలోకంలో ఉండదు. మరి ఎప్పుడు ఒప్పుకోవాలి, ఎలా సరి చేసుకోవాలా? దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో దేవుడు మనతోనే మాట్లాడతాడు. దేవుడు మన హృదయంతో సూటిగా మాట్లాడతాడు. నిజమే, ఇదివరకులాగా నేను ఉదయాన్నే ప్రార్థన చేయలేకపోతున్నాను, ఇదివరకు మధ్యాహ్నం పని అయిపోగానే ప్రార్థన చేస్తునేదాన్ని, ఇదివరకు నేను ఎప్పుడైనా సరే ప్రార్థన చేయకోకుండా నేను పడుకునే దాన్ని కాదు, కానీ ఈ మధ్య నేను అలాగ ప్రార్థన చేయలేకపోతున్నాను. వాక్యం వింటున్నాం, ఫోన్లో వింటున్నాము, టీవీలో వింటున్నాము, అలాగే రకరకాలుగా వాక్యాలు వింటున్నాం, కానీ ఆ ప్రార్థన అనేది చేయలేకపోతున్నామే. జీవితాన్ని దిద్దుబాటు చేసుకుంటాక, సరి చేసుకుంటానికి, ఎప్పటి మురికి అప్పుడు కడుక్కుంటానికి మనము దాన్ని దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నామే. నిజమే. దేవుడు ఏదైతే మనతో చెప్తాడో అది మనం చేయకపోవటం వల్ల మనకు నష్టం. ఒకరోజు యాకోబుతో దేవుడు చెప్పాడు, యాకోబు నీ తండ్రి ఇంటికి నువ్వు వచ్చేసి అన్నాడు, నీ తండ్రికి నువ్వు ఇంటికి వచ్చేసి అన్నాడు. సరే అని మొత్తానికి తను విధేయుడై తండ్రి ఇంటికి రావడానికి తన ఇద్దరు భార్యలతో చెప్పాడు, అమ్మా నా దేవుడు మా ఇంటికి వెళ్ళిపోమన్నాడు, మీరు కూడా రెడీ అవ్వండి అని చెప్పాడు. మొత్తానికి ఇద్దరు భార్యలు మరి పిల్లలు అతను కలిగిన సమస్తాన్ని తీసుకొని మొత్తానికి బయలుదేరాడు. మొత్తానికి మామగారు కోపంతో వెనకాల వచ్చినా దేవుడు అతను మాట్లాడి అతను సరిచేశాడు. అలాగే తను ప్రయాణమై తండ్రి ఇంటికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఒక వార్త విన్నాడు, నీ సహోదరుడు నీ మీదకి ఇలాగో కోపంతో వస్తున్నాడన్న ఊహించి అలా అనుకున్నాడు. 400 మందితో వస్తున్నాడు అన్న మాటనే తను ఊహించుకుని ఏమనుకున్నాడంటే నన్ను చంపటాకే నా సహోదరుడు ఏషావు వస్తున్నాడు అనుకున్నాడు. చూడండి, తను దేవుని సన్నిధిలో తను ప్రార్థన చేశాడు. నిజమే కదా, ఒక రాత్రి అంతా ప్రార్థన చేశాడంట. ఇప్పుడు ఒక రాత్రి అంతా ప్రార్థన చేశాడు, తెల్లవారే వరకు ప్రార్థన చేశాడు. ఎప్పుడు ప్రార్థన వచ్చింది అంటే ప్రాణ భయం ఏం చేసింది అతన్ని? ప్రాణ భయం. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంత ప్రార్థన చేస్తాము, ఇంటికి వచ్చిన ప్రార్థన ఉందా, ఎంత అలసిపోయామో అనుకుంటాం తప్ప ప్రార్థన నడుచుద్దా?
శ్రమ వచ్చినప్పుడు మనకి ప్రార్థన ఆటోమేటిక్గా వచ్చుద్ది ఇది. కానీ ఆ ప్రార్థన మనం ఏం చేయాలంటే దాన్ని మనం కొనసాగించడం నేర్చుకోవాలి. ఆ ప్రార్థన జీవితం ఏం చేస్తుందంటే నీ ఆత్మీయ జీవితం మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని కూడా ఒక ఆశీర్వాదకర మార్గంలోకి నడిపిస్తుంది. నువ్వు ఆ ప్రార్థన చేయలేదనుకో, నీ కుటుంబంలో మళ్ళా నువ్వు అలాంటి పరిస్థితులు చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ రోజు ప్రార్థన ఆ రోజుకే, నిన్నటి భోజనం నిన్నటికే, ఇవాళ భోజనం ఇవాళకే. చూడండి, శరీరానికి మనం ఎలాగైతే ఆహారము ఏ పూటకు ఆ పూట మనం ఉంటున్నామో ఆత్మకు కూడా అలాగే అవసరము. అందుకని ఆత్మ చేత ఏం చేస్తారు? శరీరాన్ని జయించాలి. ఏం చేయాలా? ఆత్మచేత శరీర క్రియలు ఏం చేయాలా? జయించాలా. ఎందుకంటే దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు, ఒప్పుకోమన్నప్పుడు, సరి చేసుకోమన్నప్పుడు, ప్రార్థన చేసుకోమన్నప్పుడు నువ్వు వెంటనే విధేయత చూపిస్తే నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ కూడా వాదించదు. దేవుడు 10 వారం నాతో ఇలాగ మాట్లాడతాడు అనుకోవద్దు. దేవుడు ఏ రోజు ఎవరితో ఎలా మాట్లాడతాడో తెలియదు. ఆ దినమందు నీతో మాట్లాడిన దాన్ని బట్టి నువ్వు సరి చేసుకున్నప్పుడు నువ్వు ధన్యుడు. యాకోబుతో దేవుడు చెప్పాడు, అబ్బాయి నీ తండ్రి ఇంటికి వచ్చే అన్నాడు. మొత్తానికి ఏదో వార్త విన్నాడు, ప్రార్థన చేశాడు. దేవుని కృపను బట్టి సహోదరుల మధ్య సమాధానం కలుగజేసి వాళ్ళిద్దరూ కూడా సఖ్యత ఉండటానికి, మరి ప్రేమగా మాట్లాడటానికి కూడా దేవుడు కృప చూపించాడు. ఓకే, అంతవరకు. మరి తండ్రి ఇంటికి వెళ్ళవలసిన వ్యక్తి తండ్రి ఇంటికి వెళ్ళాడా, ఆగిపోయాడా? ఏశావు అన్నాడు, రబ్బాయ్య నీకు కావాలంటే నా పని వాళ్ళు చాలామంది ఉన్నారా, వీళ్ళని తీసుకుని నెమ్మదిగా రండి అంటే ఏమన్నాడు? అన్నయ్య వస్తామని నెమ్మదిగా, నువ్వు పద. మరి ఒక్కసారి గబగబా మేము ప్రయాణం చేయాలంటే మరి ఇవన్నీ కూడా అలసిపోతూ ఉంటాయి, కాబట్టి మేము నెమ్మదిగా వస్తాంలే పద అన్నాడు. సరే వద్దాములే వెళ్దాములే అన్న వ్యక్తి వెళ్ళగలిగాడా? వెళ్ళలా. నిర్లక్ష్యంగా ఉన్నాడు, అక్కడే సెటిల్ అయిపోయాడు. సుక్కోత్ అనే ప్రాంతంలో మళ్ళా పాకలేసాడు. ఏం చేశాడు? సుక్కోత్ అనే ప్రాంతంలోకి వెళ్ళి మళ్ళీ అతను పాకలేసి అక్కడే ఉండిపోయాడు. చూడండి, ఎప్పుడైతే తను వెళ్ళవలసిన వ్యక్తి వెళ్ళకుండా అక్కడే ఉన్నాడో అపవాది శోధన ప్రారంభించాడు. తన కుమార్తె ఒంటరిగా వెళ్ళింది. ఎప్పుడైతే ఆ ప్రాంతంలో చూద్దామన్న ఉద్దేశంతో కనీసం వాళ్ళ సహోదరులు ఎవరికి చెప్పుకోకుండా నాకు అన్నీ తెలుసులే అన్నట్టుగా ఎప్పుడైతే వెళ్ళిందో తన జీవితంలో చాలా నష్టపోయింది. దానివల్ల ఆ సహోదరులు ఆ ప్రాంతంలో ఉన్న పురుషులందరూ కూడా చంపేశారు. చూడండి, నష్టము ఒకదాని తర్వాత ఒక నష్టం, ఒకదాని తర్వాత ఒక నష్టం. ఎందుకో తెలుసా? ఇవన్నీ కూడా దేవుని మాటకి అవిధేయటం వల్ల, దేవుని మాట వినకపోవటం వల్ల కుటుంబంలో నరహంతుకులు అయిపోయారు బిడ్డల వల్ల. చూడండి, ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ, మగవాళ్ళందరూ కూడా చంపేశారు అక్కడ. ఎందుకు ఇలాంటి పరిస్థితులు? ఉండవలసిన చోట నువ్వు ఉండకపోతే ఉండకూడని చోట నువ్వు ఉండాల్సి వస్తుంది. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా ఏ దినమందు మనం చేయవలసిన పని ఆ రోజు చేయకపోతే సరే మన జీవితంలో చాలా నష్టపోతాం. అందుకని చేయాల్సిన పని నువ్వు చేయకపోతే చేయకూడని పని కూడా నీతో చేయిస్తాడు. కుమారులు నరహంతుకులు అయిపోయారండి. దేవుని యందు ఎంత భయభక్తులు కలిగిన వ్యక్తి ఎందుకు ముందుకు వెళ్ళలేకపోయాడు? ఈ రోజున చాలామందిలో కూడా ఏంటో తెలుసా, పరిశుద్ధ దినాన దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఆచరించమని దేవుని వాక్యం చెప్తుంటే ఆ రోజే రకరకాలైన పనులు వచ్చేస్తాయి చాలామందికి. ఆదివారమే కూలీలు వస్తారంటారు, ఆదివారమే నువ్వు ఏదైనా స్లాబ్ అంటాడు, ఇవాళ ఆదివారమే ఇవాళ నీకు ఏదో ఒక పని పురమాయించేటట్టు చేస్తాడు. వాక్యం అనేది నిన్ను విననివ్వకోకుండా నిన్ను ఏదో ఒక విధంగా అడ్డుకుంటానే ఉంటాడు. మైకి బాగా నినపడుతుందిలేండి, ఇవాళ ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమైందిలేండి. అప్పుడు ఆ మెడ మీద ఒకడెక్కుతాడు, ఈ నడుము మీద ఒకడెక్కుతూ ఉంటాడు. ప్రశాంతంగా కూర్చుని వాక్యం మనస్ఫూర్తిగా వినగలుగుతామా? చూడండి, ఈ రోజున మనిషిని అనేక రకాలుగా వాడు ఎందుకు పాడు చేస్తున్నాడు తెలుసా? ఈ రోజున మనిషిని డబ్బే నడిపిస్తుంది అనుకుంటున్నారు. ఇవాళ ఈరోజు అనేక మందిని కూడా డబ్బు అనేది మనుషులు ఏం చేస్తారు తెలుసా? గుండె డబ్బు అంటలేదంట, ఏమంటుందంట? డబ్బు 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 అంటుందంట. ఏం పోగేసి చెప్పండి వెనకాల? పోనీ ఏమన్నా తీసుకెళ్ళేది ఉంటుందా?
సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుట లేదా, పోతున్న వారిని నీవు చూచుట లేదా. బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా, బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఎంత పెద్ద స్కెచ్ గీస్తున్నాడో తెలుసా. ఉరియాని చక్కగా పిలిపించాడు. మరి అబ్బాయి మీ ఇంటికి వెళ్ళరా అంటున్నాడు. ఏంటి ఎంత ప్రేమ వచ్చింది అనుకున్నాడు ఆయన. ఆడిని ససేమ వెళ్ళన్నాడు. అయ్యా నా తోటి అందరూ కూడా సైనికులు యుద్ధంలో పోరాడుతుంటే నేను ఇంటికి వెళ్ళిన భార్యతో నేను ఎలా సుఖంగా ఉండగలుగుతాను? నేను ఉండనంటే ఉన్నాడు. ఎన్నో చేశాడు కార్యక్రమాలు. ఆడు బతిని ఆడుతున్నాడు. ఎట్ట కూడా తప్పించుకోవచ్చు అని చూస్తున్నాడు మనోడు. ఆడు ససేమ మరి వెళ్ళన్నాడు. ఇక లాభం లేదని చెప్పేసి ఆడికి ఏం చేసి తెలుసా, ఇటు మంచోడు పాపం ఉరియా, ఏది చెప్తే తింటాడు. నువ్వేం చేస్తావంటే నేను ఒక ఉత్తరం రాసిస్తాను, ఆ ఉత్తరం తీసుకెళ్ళిపోయి యోవాబుకి నువ్వు ఇచ్చేయన్నాడు, సైన్యాధ్యక్షుడికి ఇచ్చేయన్నాడు. పాపం ఈయన చక్కగా దాన్ని చుట్టేసుకుని దాన్ని ముద్రేసి శీలేసి ఇచ్చేసాడు. మనోడు ఎక్కడ పాపం చూడకోకుండానే ఆ మరణ శాసనం నాకు తెలియదు అతనికి యోవాబుకి ఇచ్చాడు. యోవాబు చదివాడు, వెళ్ళి రాజుగారి నుంచి ఏం ఆజ్ఞ వచ్చిందని చదివాడు. అక్కడ చూస్తే దానిలో నువ్వు పట్టుకొచ్చిన ఉరియాని మంచి పోరాట యోధుడిగా బట్టి ఆయన ముందు వరుసలో పెట్టి అన్నాడు. ఏమన్నాడు? యుద్ధం ముమ్మరంగా ఎక్కడే సాగుతుందో అక్కడ మనోడిని పెట్టి బాగా మనోడు పోరాడతాడని చెప్పేసి చక్క పెట్టాడు. అదే పోరాటంతో వెళ్ళాల్సిన వ్యక్తి ఫ్రంట్ లైన్లో ఎప్పుడైతే ఉన్నాడో కొన్నిసార్లు శత్రువులు ఏం చేస్తారు, ఎవరో ఒకరి మీద దాడి జరుగుతుంది. ఆ యుద్ధంలో చనిపోయాడు. ఈయన అనుకున్నాడు, నా చేతికి ఇంకా ఏం మురికంటదో, ఇక నాకేమీ తెలియదు అన్నట్టుగా చచ్చిపోయాడు అనుకున్నాడు. అయ్యా ఉరియా చచ్చిపోయిన వార్త వచ్చిందన్నాడు. అలాగా ఒకసారి కత్తి అటు పడవచ్చు, ఒకసారి కత్తి అటు పడవచ్చు అన్నాడు. ఎన్ని స్కెచ్లుగా ఎత్తున్నాడండి. ఎన్ని దేవుడు తెలీదా? చూడండి, కొన్నిసార్లు మనుషులుగా ఎన్నో రకాలుగా వాళ్ళు అనుకోవచ్చేమో, కానీ దేవుడు హృదయాలు చూసే దేవుడు, హృదయ అంతరంగాలు చూసే దేవుడు. ఒక దినమందు నిజంగా ఉదయాన్నే మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేయకుండా ఉండని వ్యక్తి సాయంత్రం సమయంలో ప్రార్థన చేయకపోవడం వలన తన జీవితంలో వచ్చిన నష్టం, ఉండవలసిన చోట ఉండకూడని వ్యక్తి ఉండకూడని చోట ఉండాల్సి వచ్చింది. నా తన పంపించాడు, హెచ్చరించాడు. అప్పుడు అంటున్నాడు, ఆ మనుషుడు నువ్వే, నీకు చాలదనుకుంటే నేను ఇంకా ఇచ్చేవాడు కదా, నువ్వు ఇలాగ ఎందుకు చేసావు? ఒకటే చెప్పాడు ఆయన. 12వ అధ్యాయంలో ఉంది ఆ మాట, మీరు చూపిస్తాను చూడండి. 9 నుంచి 10 దాకా చదివాను ఒకసారి. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీల చేత నీవు అతని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీ భార్య అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నీ ఇంటి వారికి సదాకాలం ఏముంటది? యుద్ధాలే. ఎక్కడి నుంచి నీ ఇంట్లో అన్ని పోరాటాలే, నీ ఇంట్లోకి నుంచి మరణాలే. ఎందుకు ఆ నష్టం వస్తుంది? ప్రతి ఉదయము మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేయవలసిన వ్యక్తి ఆ సాయంత్రం ప్రార్థన నిర్లక్ష్య పెట్టాడు. ఒక్క పూట ప్రార్థన చేయని వ్యక్తిలోనే సాతాను నిండుంటే వారాలే కాదు, అసలు ఎన్నిసార్లు ప్రార్థన చేయవలసిన వ్యక్తి ప్రార్థన చేయకుండా ఉండటం వల్ల సాతాను శోధించడా. చూడండి, అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ విరోధి అయిన అపవాది
ఎవరిని మింగుదురని వాడు గర్జన సింహాలు తిరుగుతాడు. వాడు ఎప్పుడు కూడా అంతే. వాడు నేను ఏ విధంగా నష్టం చేయాలి, నిన్ను ఎట్టగా నష్టపరచాలని చెప్పేసి వాడు ఎన్ని విధాలుగా నిన్ను ప్రయత్నం చేస్తాడు. నిజమే, ఎందుకంటే దేవుని హృదయానుసారుడుగా నువ్వు ఉండటం దేవునికి వాడికి అపవాదికి ఇష్టం ఉండదు. దేవుని మందిరంలో కూర్చోవడం వాడికి ఇష్టం ఉండదు. నిన్ను ఏ విధంగా నష్టపరచాలని వాడు ఎన్నో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం అలా ఉండటానికి కాదండి. మనం దావీదు వలె ప్రతి ఉదయమున కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. మధ్యాహ్నం ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. సాయంత్రం కూడా ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలాంటి ప్రార్థన చేస్తావో యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావాలండి వారిని రక్షించను. కాబట్టి మనం ప్రార్థనలు ఎదుగుదాం. దినదినము దేవుని పాదాలు పట్టుకుందాం. ఆయన నమ్మకంగా ఆయన సేవిద్దాం. ఈ లోకం మురికి అంటకోకుండా మళ్ళీ మన పరిశుద్ధపరుచుకుంటూ ఆయన పాదాలు గడుపుదాం. లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో చెబుదాం, ప్రభా నిజమే ప్రభా, ప్రతి ఉదయమున కూడా నిన్ను ఎలా వెదికాడో ప్రభా తండ్రి. అయ్యా ప్రతి ఉదయము ప్రతి మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేసేవాడంట. దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేవాడంట. 7 మార్లు దేవుని స్తుతించాడు నీ వాక్యం చెప్తుంది ప్రభా. నిజమే ప్రభా. అయ్యా ఒక రాజుగా కొన్నిసార్లు అరణ్య జీవితం ఉన్నప్పుడు కూడా తన ప్రార్థన అలవాటును ప్రభా రాజభవనంలో కొనసాగించలేకపోవడం బట్టి ప్రభా ఒకానొక సాయంత్రమున ప్రభా పెట్టల శుభకాలమున పడినట్లుగా ప్రభా అయ్యా ఒక బ్యాడ్ టైంలో ప్రభా దొరికిపోయాడు ప్రభా. తన జీవితంలో ఎన్నడూ ఊహించలేదు ప్రభా. తన కుటుంబంలో ఎంత దారుణంగా ఉంటుందని నన్ను ఊహించలేదు ప్రభా. తన బిడ్డలే ప్రభా తన మంచం వ్యక్తులను కూడా ఊహించలేదు ప్రభా. ఎన్నడూ ఊహించని కార్యాలు ప్రభా. ఎన్నడూ తన మనసులో కూడా ఆలోచనలు ప్రభా సంఘటనలు ప్రభా. అయ్యో సొంత వారే కూడా ప్రభా ఇంట్లో ఒకరికొకరు చంపుకుంటూ పాడు చేసుకుంటూ కళ్ళారా ప్రభా చూసినప్పుడు తట్టుకోలేకపోయాడు ప్రభా. నాయన నిజమే ప్రభా, రహస్యముగా చేశాడు కానీ ఇవన్నీ పట్టపగలే జరుగుతాయి అని చెప్పాడు ప్రభా. నాయన అయ్యా గ్రహింపు మాకు దయచే ప్రభా. దాన్ని యాకోబును ప్రభా రావాల్సిన సమయంలో ప్రభా రమ్మన్నప్పుడు రాకోకుండా సుక్కోతులో ఉండి స్థిరపడిపోయినప్పుడు ప్రభా తన కుమార్తె పాడైపోయింది. తన బిడ్డలు నరహంతుకులు అయిపోయారు ప్రభా. ఉండవలసిన చోట ఉండకుండా ఉండడం వల్ల ఉండకూడని చోట ఉండాల్సిన పరిస్థితి సంసోను కూడా వచ్చింది ప్రభా. నిజమే ప్రభా తండ్రి. నాయన నీ పాదాల దగ్గర గడపవలసిన మేము ప్రభా అయా లోకస్తుల వల్ల తిరగటానికి కాదయా, లోకస్తుల బ్రతకటానికి కాదు ప్రభా. ప్రతి ఉదయం నిన్ను వెదికేవారుగా, ప్రతి మధ్యాహ్నం సాయంత్రం నీ పాదాల దగ్గర గడిపేవారికి సహాయం చేయ ప్రభా. పరిశుద్ధురానికి వందనాలు ప్రభా. ఈ దినమందు వాక్యం మా హృదయంలో భద్రపరచుకుని ప్రభా నీ యందు భయభక్తులు కలిగి ప్రభా నేను ఆరాధించి నీ సేవించి గణపరిచి పెట్టే సహాయం చేయి. నీ దయగల మాతో ఉంచి నీ దీవెలతో పంపించు. యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.